హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు బాగున్నారని మేము కూడా బాగున్నాం. మా ఆవిడైతే పాతకాలం నాటి డుబ్బుడు పచ్చడి, అది ఏంటంటారంటే పప్పుతోనే చేస్తారు చూడండి పచ్చడి. పెద్దవాళ్ళు ఇది వరకు అలాగే చేసుకుని తినేవారు, టమాటా పచ్చడి కట్టాను. ఆ విధంగా మా ఆవిడ కూడా చేసి చూపిస్తుంది. అలాగైతే వీడియోలోకి వెళ్ళిపోతానండి. ఏమండి, నేనైతే పచ్చిమిరపకాయలు గోంగూర చక్కగా అయితే ఉడకబెట్టేసానండి. పచ్చడి అయితే రుబ్బుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ వర్షం చల్లగా ఉంది కదండి, అందుకని చక్కగా గోంగూర పచ్చడి అయితే ఇలాగా రుబ్బి తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అందుకే నేనైతే ఇదిగో గోంగూర అయితే రుబ్బుతున్నాను అనమాట. మీరు కాదేమో పడదా అది కాదు నీళ్ళు. అమ్మమ్మలు బస్సు ఎక్కేసారా? ఆటో ఎక్కారా? బస్సులు ఖాళీ లేవా? ఫ్రీ బస్సులు ఏమో ఖాళీ ఉండలేదా? అదే బాగా లాస్ట్ ఆటో వస్తే 2 ఖాళీలు ఉన్నాయి అంతే. ఎల్లరా పండుకు అంత ఉప్పు ఇవ్వమ్మా. ఉప్పు కొళ్ళు బాగుంటుందా? చూడు, తాలింపు వేస్తాను నూనె వస్తే చక్కగా. ఏంట్రా అంతగా మళ్ళీ వచ్చావు? ఎవరు ఎవరు పేరు చెప్పి ఎవరు? హేమకరంగా ఫ్యాన్స్ అంట. హేమంత్ ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళ. ఈ హేమంత అలా అమ్మకు చెప్పమను. ఓయ్ ఇలా ఎవరైనా చేసుకున్నారండి గోంగూర రుబ్బుడైతే అందరూ వేరుశనగుళ్ళు నువ్వులు అయితే వేసుకుంటారు. మేము చూసారా ఎలా చేస్తున్నాను? చాలా బాగుంటుందండి, టేస్టీగా.
తాలింపులు అయితే వేసేస్తున్నాం. చేతులు అనంగా పెట్టుకో. ఇదిగోండి ఇప్పుడు పచ్చడి అయితే వేసేస్తాం. ఇదిగోండి చక్కగా గోంగూర రుబ్బుడు అయితే అయిపోయింది. చూసారా, చక్కగా తాలింపు కూడా అయితే వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా పాతకాలం నాటి గోంగూర రుబ్బుడు అయితే ఇలా వేసుకునేవారు. బాగుందా? శనగుళ్ళు నువ్వులు గట్ట ఏమి వేయలే. బాగుందా? మరి బాగానే ఉంటుంది. మరి బాగుందా? బాగుందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లా చెప్పనా? బాయ్ అండి. బాయ్ కాదు, హాయ్ అండి. హాయ్ అండి. చెప్పు. ఏం చెప్పావు? లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.